ఈ రోజు మా చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ ఇల్లు ఎలాగనే దూరం భోజనాల సెక్షన్ తినడానికి ముందుండాలి గొడవలు వెనక్కుండాలి అన్నట్టు ఎప్పుడు తినడానికే ముందుంటాం. ఇక ప్లేట్ మీద ఇస్త్రాగా వేసాం, ప్లేట్ పట్టేసాం, ఒక్కొక్క ఐటమ్ ప్లేట్లు వేసేసాం. మొగుడు పిల్లల కాంబినేషన్ లో ఫస్ట్ స్వీట్ హాట్ వేసారు. మొగుడు పిల్లలు ఉంటే గొడవలకి అత్త ఉండాలి కదా అని బిర్యానీ వేసారు. అత్త ఉంటే మావయ్య ఉండాలి కదా అని ఒక మూల కచంబరి వేసారు. మరి అందరూ ఉన్నప్పుడు చిచ్చరపొడులు ఉండాలి కదా అని చికెన్ మటన్ వేసారు. మొత్తానికి ఒక మినీ ఫ్యామిలీని ప్లేట్లో వేసారు. ఇక అన్ని వేసేసారు కదా మెక్కేద్దామని మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ దొబ్బేశారు. సరే కనీసం తలకాయ పులుసు అన్న ప్రశాంతం తిందాం అనుకుంటే ఆఖరికి అది కూడా దొబ్బేశారు. ఇక ఇవన్నీ కాదు ప్రశాంతంగా పప్పుట్లన్నా దొబ్బేద్దాం అనుకుంటే మా పెదనాన్ని చూసేశారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఫంక్షన్ లోకి వచ్చేసాం, ఫోటోల మీద ఫోటోలు తీసేసుకున్నాం. ప్రతి ఫోటోలోని ఆ మూలకులు ఏ మూలకులు దిష్టి బొమ్మల్లో సరిగ్గా సరిపోయారు అనుకో ఇద్దరు. ఇక లాస్ట్ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ ఎక్కేసాం. చిన్న మనుషులా సిటికి మనుషులా ఈ శివారి నుంచి ఆ శివారి వరకు మొత్తం మా వాళ్ళే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఫంక్షన్ కి వచ్చిన కాంచి చూస్తున్నాం మా డార్లింగ్ అలా నోరు ఆడితూనే ఉంది. ఏడు తింటుంది తప్ప అని ఇలా దగ్గర పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఇంకేటి భోజనాల్లో పెట్టిన పప్పుండలన్నీ హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నాయి. ఎంతకి తెగించారా? ఈ కుర్చీలన్నీ రౌండప్ చేసేసాం, చుట్టూ ఫ్యామిలీని కూర్చోబెట్టేసాం, మధ్యలో మా చెల్లెల్ని నించోబెట్టేసాం. ఇక డీజే ఆన్ చేసి డాన్స్లు ఎర్రగా తీసాం. తెలుగు తినడానికి వెయిటింగ్. A few moments later. అంటే సౌండ్ వినపడదు కదా, ఈ సౌండ్ అయితే